అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాము. ప్రతి నెలలో కూడా ఏకాదశులు వస్తాయి. సంవత్సరంలో ప్రతి ఏకాదశి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే సంవత్సరంలో ప్రతి ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు పూజ, జాగరణ, ఉపవాసం చేయటం వలన 3 కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతా సమేతుడై భూలోకానికి వస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు అని చెప్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ చేయాలని అనుకునేవారు ముందు రోజు సాయంకాలం నుండే ఉపవాసం చేయాలి. ముందు రోజు సాయంత్రం నుండే నాన్ వెజ్ తినకుండా సాత్విక ఆహారం తీసుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి. నేల మీద పనుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి. దేవుడు మందిరంలో కానీ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కానీ పూజలు చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా దేవుడి పీఠం మీద కానీ లేదా పీట ముందు కానీ శంకు చక్రాలు వేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువు రూపమైన అవతారాలైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, శ్రీకృష్ణుని కానీ, లక్ష్మీ నరసింహస్వామిని కానీ, శ్రీరాముని కానీ పూజించవచ్చు. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా అంటాము. అందుకే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం చాలా మంచిది. అలానే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ చేసిన వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని, మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున కటిక ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఒకవేళ అలా పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం చేయాలి. కొంతమందికి ఆరోగ్య పరిస్థితులను బట్టి అలా కూడా ఉపవాసం చేయలేము అనుకునే వాళ్ళు గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాన్ని స్వీకరించవచ్చు. ముఖ్యంగా ఏకాదశి రోజున బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటాడు. అందువల్ల ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి కాదు, ఏ ఏకాదశి రోజైనా అన్నం తినకుండా ఉంటే చాలా మంచిది. అలానే బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించకూడదు. బియ్యం రవ్వతో కానీ బియ్యం పిండితో కానీ ఆహార పదార్థాలను స్వీకరించకూడదు. అలానే ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ద్వాదశి రోజు అంటే మరుసటి రోజు కూడా ఉదయాన్నే లేచి పూజ ముగించుకొని నైవేద్యం సమర్పించిన తర్వాతనే మనం ఉపవాసం విరమించాలి. లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఉపవాసం విరమించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి నాడు గుడికి వెళ్ళి స్వయం పాకం దానం చేసినా కూడా చాలా మంచిది. అలానే ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు జాగరణ కూడా చాలా ముఖ్యమైనది. ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేస్తూ ఆ శ్రీమన్నారాయణని తలుచుకుంటూ ఉండాలి. ఒకవేళ పూర్తిగా రాత్రంతా జాగరణ చేయలేను అనుకునే వాళ్ళు కనీసం రాత్రి 12 గంటల వరకు జాగరణ చేయటానికి ప్రయత్నించాలి. మనం ఏ పూజ చేయాలన్నా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని పెట్టుకొని గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. గణపతికి బెల్లం ముక్క కానీ పండు కానీ నైవేద్యంగా సమర్పించి హారతినివ్వాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం అంటే ప్రతి గుడిలో కూడా ఉత్తర ద్వారాన్ని ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెరిచి ఉంచుతారు. అలా ఉత్తర ద్వార దర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి. ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు టీవీలో కూడా ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి గుడిలో కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని చూపిస్తున్నారు. అలా కూడా చూడవచ్చు. ఇలా గణపతిని పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పిస్తూ అలానే ఈరోజు పూజలో చాలా ముఖ్యమైనవి తులసీ దళాలు. తులసీ దళాలు అంటే శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతికరము. వాటితో పూజ చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, గోవింద నామాలు చదువుకోవాలి.
అలానే ఏకాదశి రోజు ప్రత్యేకమైనవి పిండి దీపాలు. బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించటం వల్ల సర్వ పాపాలు పోయి మోక్షం సిద్ధిస్తుంది. అలానే ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటును కూడా అన్నదానాలు, నలుగురికి అన్నం పెట్టే పనులు చేయకూడదు. ఏకాదశి రోజున బియ్యంలో రాక్షసుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకు కూడా పాపం తగిలినట్లు చేసినట్లు అవుతుంది. అలా పెట్టినందుకు మనకు కూడా పాపం తగులుతుంది. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం, పప్పు ధాన్యాలు తిన్నవారికి పాప పరిహారం ఉండదని శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతమహత్యంలో చెప్పినట్లు పేర్కొంటారు. అందుకే ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానం చేస్తారు. అలానే ఈ రోజునే గీతోపదేశం జరిగిన రోజుగా చెప్తారు. అందువలన భగవద్గీత పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు అసత్యం ఆడకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున 2 పూటలా పూజ చేయాలి. ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో పూజ చేస్తే చాలా మంచిది. అలానే సాయంకాలం 6 గంటల తర్వాత పూజ చేయాలి. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన జాజి పువ్వులను సమర్పించిన లేదా జాజిమాలలను ఆ స్వామివారికి అలంకరించిన చాలా మంచిది. అలానే గోవిందనామాలు చదువుకుంటూ తులసీ దళాలతో పూజ చేసుకోవాలి. ఈరోజు ఏం చేసినా చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పటం ద్వారా మనం అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలానే ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ జాగరణ చేయటం ద్వారా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనం పొందవచ్చు. ఇలా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో పూజ చేసుకునే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. అలానే ముక్కోటి ఏకాదశి రోజున మరణించిన వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అలానే ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఏమి నైవేద్యంగా సమర్పించినా సరే అందులో కొంచెం పచ్చకర్పూరం వేస్తే చాలా మంచిది. నైవేద్యాన్ని ఒకవేళ ఉపవాసం ఉండేవారైతే కొంచెం స్వీకరించవచ్చు. అలా కూడా స్వీకరించని వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉపవాస దీక్ష పాటించిన వాళ్ళు ఉంటారో అలానే ఇంట్లో పిల్లలకైనా సరే ఈ నైవేద్య ప్రసాదాలను పెట్టాలి. ఈ విధంగా ఏకాదశి దీక్షను 3 రోజులు పాటించాలి. అంటే ముందు రోజు దశమి రోజు సాయంకాలం నుండి ద్వాదశి రోజు ఉపవాసం విడిచినా సరే బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఈ 3 రోజుల్లో కూడా నిష్ఠ నియమాలతో స్వామివారిని పూజిస్తే ఆయన అనుగ్రహం కలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.